viewers, welcome to our channel Magnus V ENT Hospital. I am Dr. Ravi Kumar, ENT Head and Neck Surgeon from Magnus ENT Hospital, Hyderabad. ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ సైనసైటిస్ వస్తే కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలన్నా, ఆపరేషన్ తప్పదా అని. అయితే సైనసైటిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మైల్డ్ సైనసైటిస్ అంటే మామూలుగా ఉండే సైనస్ ఇన్ఫెక్షన్. రెండవది సివియర్ ఇన్ఫెక్షన్ అంటే తీవ్రమైన సైనసైటిస్ ఇన్ఫెక్షన్. మామూలుగా ఉండే సైనస్ ఇన్ఫెక్షన్స్కి మామూలుగా డాక్టర్స్ సర్జరీ అడ్వైస్ చేయరు. వాటిని మెడిసిన్స్ తోటి మరియు నివారణ మార్గాలతోటి ప్రికాషన్స్ తోటి తగ్గించుకునే వీలు ఉంటుంది. ఎప్పుడైతే సైనస్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుందో అటువంటి సందర్భాలలో సర్జరీ అడ్వైస్ చేస్తాము. అయితే అటువంటి సందర్భాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముక్కు దూలం వంకర ఉందనుకోండి, మన ముక్కులో మధ్యలో ఉండే బోన్ ఏదైతే పక్కకు జరగడం కానీ పక్కకు పెరగడం కానీ ఉండడం వలన సైనస్ గదులలో నుంచి వచ్చే రంధ్రాలు మూసుకుపోయి సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అయితే ఆ ముక్కు దూలాన్ని సర్జరీ చేసి సరిచేసి ఆ సైనస్ రంధ్రాల మీద పడే ప్రెషర్ని తీసేయవచ్చు. దానినే సెప్టోప్లాస్టీ అనే ఆపరేషన్ అంటాము. అయితే చాలామంది అనుకుంటారు, ముక్కు ఆపరేషన్ చేస్తే పైన కాటు పడుతుందా, పైన స్టిచెస్ కుట్లు పడతాయా అని. అయితే ఈ సెప్టోప్లాస్టీ అనే ఆపరేషన్ పూర్తిగా ఆధునికమైన అత్యాధునిక వైద్య పరికరముల ద్వారా చేస్తాము. అది కూడా ఎండోస్కోప్ మిషన్స్, మైక్రో డిబ్రైడర్ అనే మిషన్స్, బెలూన్ సైనోప్లాస్టీ ఇట్లాంటి మిషన్స్ తోటి చేస్తాము. అయితే ఇంకా కొన్ని సందర్భాలలో కూడా ఆపరేషన్ అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తాము. ముక్కు లోపల చిన్న చిన్న కండలు ఉంటాయి, వాటిని టర్బినేట్స్ అంటాం. అవి మామూలుగా టర్బినేట్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఎప్పుడైతే అవి పెరిగి గాలి పీల్చుకోవడం ఇబ్బంది అవుతుందో, శ్వాసలో ఇబ్బంది అవుతుందో అప్పుడు ఆపరేషన్ చేసి టర్బినోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా వాటిని పెరిగినంత వరకు తీసివేస్తాం. వాటిలలో కూడా ఇప్పుడు లేటెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్, అత్యాధునిక వైద్య పరికరములు ఉన్నాయి వాటిని ఆపరేషన్ చేయడానికి. లైక్ మైక్రో డిబ్రైడర్ అయితేమి, కాబ్లేషన్ అయితేనేమి, ఇటువంటి అత్యాధునిక వైద్య పరికరముల ద్వారా అతి తక్కువ రక్తస్రావంతో ఈ టర్బినోప్లాస్టీ అనే ఆపరేషన్ చేస్తాము. మూడవది సైనసైటిస్, యాక్చువల్ సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అంటే సైనసైటిస్లలో చీము ఉండడం. వాటికి ఎప్పుడైతే మూసుకుపోయి వాటిలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, చాలా సివియర్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, చాలా సివియర్గా పస్ కానీ ఏర్పడుతుందో అటువంటి సందర్భాలలో సైనస్ సర్జరీ చేస్తాం. వాటికి కూడా అత్యాధునిక వైద్య పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎండోస్కోప్స్, మైక్రో డిబ్రైడర్ మెషిన్స్, నావిగేషన్ అసిస్టెడ్ సర్జరీసు, ఇటువంటివన్నీ వాటితోటి అతి తక్కువ రక్తస్రావంతో అతి తొందరగా రికవరీ అయ్యేటట్టు, కోలుకునేటట్లు చేయొచ్చు. నాలుగవ కండిషన్ ఏంటంటే ముఖ్యంగా ముక్కులో పాలిప్స్ అనేవి ఉంటాయి, కొంతమందికి పెరుగుతాయి. ఆ పాలిప్స్ అనేవి ఏంటంటే చిన్న కొవ్వు పదార్థాలు. వాటిలలో మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది సైనసైటిస్లో పలుసటి మెంబ్రెయిన్ ఉంటుంది కదా, అటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ ఉబ్బడం వలన ఈ పాలిప్స్ అనేవి వస్తాయి. ద్రాక్ష గుత్తులలాగా అవి ముక్కులో నుంచి బయటకు వస్తుంటాయి. అవి ఉండడం వల్ల ముక్కులో విపరీతమైన ఎలర్జీ ఉండడము, ముక్కులో శ్వాస సరిగా ఆడకపోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాలలో కూడా అత్యంత ఆధునిక వైద్య పరికరములతోటి లైక్ మైక్రో డిబ్రైడర్, నావిగేషన్ అసిస్టెడ్ సైనస్ సర్జరీసు ఇవన్నీ చేయడం ద్వారా ఆ ముక్కులో ఉన్న పాలిప్స్ తీయడం జరుగుతుంది. అలాగే ఫిఫ్త్ కండిషన్ ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. కొంతమందికి ఎక్కువ డస్ట్లో తిరగడం వల్ల కానీ, విపరీతమైన ఎలర్జీ ఉండడం వల్ల కానీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది సైనస్లలో ఏర్పడుతుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మెడిసిన్స్ తోటి రికవర్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అటువంటి సందర్భాలలో కూడా సైనస్ ఆపరేషన్ చేసి ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్ని పూర్తిగా తీసివేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము వీలైనంత త్వరగా మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.